కేసీనేని చిన్నుతో ఉన్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు కార్యక్రమం పెట్టారు, వెన్నుపోటు కార్యక్రమం పెట్టారు. దీని గురించి ఏమంటారు? ప్రజల్లో ఉన్న నాయకుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ మేము పండగ చేసుకుంటున్నాం. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీపావళి, సంక్రాంతి ఈ రెండు కలిపి చేసుకుందాం, మంచి ప్రభుత్వం వస్తే అంటే కూటమి నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలందరూ పండగ వాతావరణం. వెన్నుపోటుదారులు ఉంటారు కొంతమంది, తల్లిని చెల్లిని బాబాయిని గొడ్డలతో హత్య చేసి ఇటువంటి వెన్నుపోటుదారులకి ఏం గుర్తొస్తుంది? వెన్నుపోటు దినం చేయాలనుకుంటున్నాం. వాళ్ళు వెన్నుపోటు పొడిచారు కాబట్టి వాళ్ళు వెన్నుపోటు దినం చేసుకుంటారు. మేము చక్కగా ప్రజల్లో చక్కటి పండగ వాతావరణం ఈ సంవత్సరం నుంచి నిలబెట్టాం కాబట్టి మేము పండగ చేసుకుంటాం. కాబట్టి అదే తేడా మాకు వాళ్ళకి, అంతే. మేము ప్రజలతో పండగ చేసుకుంటాం, వాళ్ళు వెన్నుపోటుదారులతో వెన్నుపోటు దినం చేసుకుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదని ఎమ్మెల్యేని ఎంపీలని నిలబెట్టమని జగన్ అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఇవాళ అధికారంలో వచ్చిన కాడి నుంచి మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నాం. ఏ రోజు ఒక్క నాయకుడు కూడా రోడ్డు మీద కనపడ్డు. వాళ్ళు బయట కనపడుతుంటే మొన్న ఒకడికి తిరువూరులో ఆపారు, నిన్న ఒకడికి తెనాల్లో ఆపాడు. ఇవాళ ఎవరికన్నా జనాల్లో వెళ్తే ఇవాళ జనాలు ఊరుకునే పరిస్థితి కలిసి వాళ్ళు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి చెప్పింది అదే, ఎప్పటికప్పుడు ఎదురు రాజకీయం చేస్తారు వాళ్ళు. ఇటువంటి వ్యక్తుల గురించి మనం ఆలోచించుకుంటాం, టైం వేస్ట్. మేము ప్రజల గురించి ఆలోచిస్తాం, ప్రజలకు సమాధానం చెబుతాం, ప్రజలకు బాధ్యతగా ఉంటాం. అంతేగాని సన్నాసులకి, వెధవలకి, గజ దొంగలకి, బ్లేడు బ్యాచ్లకి, అంతేకాకుండా గంజాయి బ్యాచ్లకి సమాధానం ఇవ్వాల్సిన పని లేదు మాకు. ఇంకోసారి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మరు, మేమే అధికారంలోకి వస్తామంటున్నారు. దీని ఏమంటారు? రోడ్డు మీద కనబడినోడు కనపడనోడు అధికారంలోకి ఏమొస్తాడమ్మా? మేము మా నాయకుల్ని, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా నారా లోకేష్ గారు, మా నాదల మనోహర్ గారు, మా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోజు రోడ్డు అమ్మడి ఉన్నాం. ప్రజలు చూసుకుంటే చక్కగా పండగ వాతావరణం. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఆహ్వానిస్తున్నారు, సమస్యలు చెప్తున్నారు. మీరు చూస్తే గద్దె రామ్మోహన్ రావుని చూడండి, ఏ రోజన్నా ప్రజలు బయట ఉంటాడు. అమ్మిశెట్టి వాసుని చూడండి, ఎప్పుడన్నా బయట ఉంటాడు. నేను ఏ రోజు చూసినా ప్రజల్లో ఉండకుండా ఎక్కడన్నా దాక్కుంటున్నామా? బెంగళూరు ప్యాలెస్లోనూ, హైదరాబాద్ ప్యాలెస్లోనూ వచ్చి పార్ట్ టైం జాబ్లు ఏమైనా చేస్తున్నామా? నెల రోజుల్లో ఒక రోజు వచ్చి పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు, ఏదో షో పుటప్పులు ఇచ్చే వాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సింది లేదు. ప్రజలతో ఉంటాం, ప్రజల మధ్య ఉంటాం, ప్రజలకి సమాధానం చెబుతాం, ప్రజలకే మేము జవాబు దాడతాం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 6 నెలల్లో అన్ని హామీలు నిలబెట్టుకుంటామని చంద్రబాబు అన్నారని ప్రజల్ని మోసం చేస్తున్నారని అంటున్నారు. దీన్ని ఏమంటారు? వెన్నుపోటు పొడిచేవాడికి, ప్రజల్ని మోసం చేసేవాడికి ఒకటే అడుగుతున్నా, నువ్వు పెన్షన్ 3000 ఇస్తానని చెప్పి ఎన్ని రోజుల్లో ఇచ్చావు? 4 సంవత్సరాలు పట్టింది నీకు పెన్షన్ 3000 ఇవ్వడానికి. మేము వచ్చి రాగానే ఇస్తానని చెప్పి వెనక 3 నెలల పెన్షన్ కూడా కలిపి 7000 మొదటి నెలలోనే ఇచ్చాం. తర్వాత నెల నుంచి 4000 ఇస్తున్నాం. అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాం. బడి పిల్లలకి ఈ నెలలో ప్రతి బడికి వెళ్ళే వ్యక్తి 15,000 ఇవ్వబోతున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇవాళ వరి ఏ రోజైతే కొంటున్నామో ఆ రోజు మేము డబ్బులు వేస్తున్నాం. గిట్టుబాటు ధర మిర్చికి మేము ఇస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమంగా వ్యవసాయానికి ఈ నెలలో రైతు భరోసా వేస్తున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. ఏ రోజు నువ్వు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా ప్రతిరోజు నిలబెట్టుకోకుండా మోసాలు, హత్యలు, రౌడీ రాజకీయాలు, గంజాయిలు, బ్లేడు బ్యాచ్లు, అంతేకాకుండా కుంభకోణాలు, ఆఖరికి మనుషులు తాగే లిక్కరు, కష్టజీవులు తాగే లిక్కర్లో కూడా కల్తీ లిక్కర్ ఇచ్చి దాంట్లో కూడా 1,00,000 కోట్లు, 4,000 కోట్లు కాదు, షాపులతో కూర్చుంటే 1,00,000 కోట్లు చేసి దేశంలో అతిపెద్ద భారీ కుంభకోణాలు చేసిన వ్యక్తికి మేము సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. తెనాలి గురించి ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్ళి గురించి బ్లేడు బ్యాచ్లు అని ఇందాకే చెప్పాను కదమ్మా, అయిపోయింది కదా. రౌడీలు బ్లేడు బ్యాచ్ని చూడటానికి జగన్ వెళ్తాడు, మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేది మేమే అంటున్నారు. మీ దగ్గర రెడ్ బుక్ ఉంటే మా దగ్గర బ్లూ బుక్ ఉంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? జగన్ 1.0లో జనాలు భయపడిపోయి 164 సీట్లు ఇచ్చారు. జగన్ 2.0 అనగానే పులివెందుల ఎమ్మెల్యే సీట్ కూడా ఊడిపోయి 175 కూటమికి ఇవ్వబోతున్నారు. అతను బ్లూ బుక్ ఉందని మేము రోజు బ్లూ బుక్, బ్లూ మీడియా అని అంటూనే ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడే అన్నాం. రెడ్ బుక్ అనేది మేము అక్రమాలు చేసే వాళ్ళ మీదే ఉంటుంది కానీ ప్రజల మీద ఉండదు. ఈ బ్లూ బుక్ ఏం చూపిస్తుందంటే ఎక్కడ ప్రజల భూములు ఉన్నాయి, ప్రజల్ని ఎక్కడ దోచుకోవచ్చు, ఎక్కడ దాచుకోవచ్చు, ప్రజల్ని ఎక్కడ లూటీ చేయొచ్చు, ఇటువంటివన్నీ బ్లూ బుక్లో ఉంటాయి. మా రెడ్ బుక్లో ఏంటంటే గాడి తప్పిన అధికారులు, గాడి తప్పిన రాజకీయ నాయకుల గురించే ఉంటుంది. వాళ్ళు తప్పులు చేస్తే మేము చూశారు. మా కూటమి అధికారంలోకి వచ్చినాక వెంటనే ఎవరిని అరెస్ట్ చేయలేదు. సిట్లు వేసాం, సిఐడీలు వేసాం, అన్నీ చూసి నిజంగా నేరస్తులే చేసాం. వాళ్ళకి మళ్ళీ అన్యాయంగా అక్రమ అరెస్టులు మేము చెయ్యం. బ్లూ బుక్ కాదు, ఇంకో బుక్ పెట్టుకో, ఇంకో 40 సంవత్సరాలు నీకు రాజకీయం కాదు. నువ్వు అనేది
రేపు ఎలక్షన్స్కి నీ పార్టీ అనేది మిగలదు, భూస్థాపితం పోతుంది. ఇప్పుడే మాకు వచ్చిన పర్సంటేజ్ ఇప్పుడు 70% అయితే మినిమం వచ్చే పరిస్థితిలో ఉంది. కెమెరామెన్ విజయ్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. సోదరులు, స్థానిక విజయవాడ పార్లమెంట్ సభ్యులు చిన్ని గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన 3 పార్టీల నాయకులకు, ఎంతో కష్టపడి పనిచేసిన ఈ కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, మా వీర మహిళలు, జన సైనికులు, అదేవిధంగా కార్పొరేటర్ గారికి, ఈ ప్రాంగణం మనకు అందించినందుకు ఇస్కాన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పీడ విరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన తీర్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని బలపరిచారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరం అని, ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు, మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు. ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరూ కూడా మర్చిపోలేం. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, నిలబడండి. మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరిలో తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని, కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి, సాయంత్రం ఈరోజు 6 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందామని కోరుకుంటూ, నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది, కలిసి ఉందాం, అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం చేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై కూటమి. పరిపాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమం జనసేన కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. కూటమి అంటే ఏ విధంగా ఉండాలి, నిజంగా ఒక చిన్న కుటుంబంలో చిన్న సమస్యలు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత పెద్ద కూటమిని ఏ సమస్య లేకుండా తీసుకువెళ్తున్నందుకు వాళ్ళకి తోడు చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి, నాదండ్ల మనోహర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కూటమి మరిన్ని 30 సంవత్సరాలు పైగా ఇదే విధంగా రాష్ట్రాన్ని పాలించే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ, ఈ సుపరిపాలనతో ఈ రాష్ట్రం ముందుండాలని అందరికీ విజ్ఞప్తి, అందరికీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చక్కటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్న
తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాదెళ్ల మనోహర్ గారు సంవత్సర కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారం దగ్గర నుంచి తనకిచ్చిన బాధ్యతను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్న మనోహర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడుగా ఒక తిరుగులేని విధంగా ప్రతి ఒక్క ఊరికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ఎక్కడికక్కడ కూటమి బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న చిన్ని గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తూ 5 సంవత్సరాల పాలనలో చూసిన రాక్షసత్వాన్ని పారదోలే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మొన్న ఎలక్షన్ అనేది ప్రజలు చేసిన ఎలక్షన్ మేము చూసాం. ప్రజలు వారందరికీ వారే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటేసే విధానం కానివ్వండి, అది ప్రజలు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వారి ఆశల్ని వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేరేటట్టు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకుని ఒక సంవత్సరం అడుగు పడింది. మరొక సంవత్సరానికి మరింత మెరుగైన అభివృద్ధితో మెరుగైన సంక్షేమంతో ముందుకు వెళ్ళాలని, దానికి ఆ శక్తి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా బీజేపీకి కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారికి కానీ మనందరం కూడా అండగా ఉండి ఖచ్చితంగా ప్రజల సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భాగ్యం కలిగించిన నా తమ్ముడు వాసు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.